హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్నేహ రాయలసీమ రుచులు. ఈరోజు నేను చేయబోయే ఈ స్నాక్స్ అనేటివి చాలా ఈజీగా అండ్ త్వరగా చేసుకోవచ్చండి. అది ఏంటి అనేది మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో అర్థమై ఉంటది. దానికంటే ముందుగా నా ఛానల్‌ని ఫస్ట్ టైం గాని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూడండి. స్టార్ట్ చేద్దాం మరి. ఫస్ట్ నేను ఉల్లిగడ్డ పకోడీకి 3 ఉల్లిగడ్డలు అనేటివి మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని వాటిని పొడవుగా కట్ చేసుకొని మొత్తం మనకు ఇవి లేయర్ సపరేట్ అయ్యే వరకు వీటిని బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల మనకు చూడండి లేయర్స్ అన్నీ సపరేట్ అయ్యాయి కదా. ఇలా లేయర్స్ సపరేట్ అయిన తర్వాత దీంట్లో మనకు టేస్ట్కి తగ్గంత సాల్ట్ అనేది మనం ఫస్ట్ వేసుకోవాలి. చూడండి నేనైతే కొంచెమే వేసాను సాల్ట్, కావాలంటే నేను తర్వాత కూడా వేస్తాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ వన్స్ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇట్లా సాల్ట్ ఉల్లిగడ్డ కలిసిందంటే మనకు కొంచెం వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనము బియ్యం పిండి అనేది 1½ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకు పకోడా అనేది క్రిస్పీగా వస్తుంది. తర్వాత దీంట్లో తగినంత 2 స్పూన్స్ 1½ స్పూన్ బియ్యం పిండి వేసాను. దానికి తగినంత 2 స్పూన్స్ అనేటివి శనగపిండి వేయాలి. ఇలా శనగపిండి వేసిన తర్వాత మనకు టేస్ట్ తగ్గ కారం వేసుకొని ఇలా 3 ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మళ్ళీ మనకు ఒక 2 టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వన్స్ ఒకసారి మళ్ళీ ఈ బియ్యం పిండి, శనగపిండి, కారము, ఆయిల్ అనేది మొత్తం ఉల్లిగడ్డలకు పట్టే విధంగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది చూడాలి. చూడండి ఇంకా కొంచెం వాటర్ అనేది యాడ్ అవుతుంది. సో నేను చూసుకుంటూ మనకు మరీ జోరుగా కాకుండా మనకు గట్టిగా ముద్దలాగా రావాలి కాబట్టి నేను వాటర్ కొంచెం వేసుకుంటూ మొత్తం పిండిని అన్నిటిని ఇలా రెడీ చేసుకున్నాను. యాక్చువల్గా కరివేపాకు అనేది నేను ముందుగానే వేయాలండి. సో మేము మర్చిపోయాను అనమాట, లాస్ట్లో వేస్తున్నాను. ఇంకా కరివేపాకు కొంచెమే ఉంది, సో అందుకు కొంచెమే వేయాల్సి వచ్చింది. దండిగా ఉంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం మనకి మిశ్రమం అనేది రెడీ అయింది కదా. ఇప్పుడు నేను పక్కన ఒక బౌల్లో ఆయిల్ అనేది హీట్ అయింది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా మనము ఈ ఉల్లిగడ్డలు అనేవి చిన్న పకోడాగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా మనము హీట్ చేసుకోవాలి, డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఎందుకు అంటే మీడియంలో మనం మంట పెట్టడం వల్ల ఇవి లోపల అంటే బయట కుక్ అవుతుంది, అలానే లోపల కూడా బాగా కుక్ అయ్యి మనకు పకోడా అనేది కరకరలాడుతూ ఉంటుంది. చూడండి వన్స్ ఒకసారి కాలిన తర్వాత ఇంకొకసారి తిప్పి వీటిని కాల్చుకోవాలి. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి వీడియో అనేది మూవ్ అవుతుంది. చూడండి మనకు ఆనియన్ పకోడా అనేది రెడీ అయింది. థ్యాంక్ యూ.